హీరోలంతా ఇలా పెంచేస్తే ఎలా? హెయిర్ స్టైల్ విషయంలో హీరోలెవ్వరూ తగ్గడం లేదు. ఒకరికొకరు పోటీ పడుతూ మరీ పెంచేస్తున్నారు. అందుకోసం కొన్ని నెలల ముందు నుంచే ప్రణాళిక సిద్ధమవుతుంది. సినిమా ప్రారంభం కాబోయే 3-4 నెలల నుంచి హెయిర్ పెంచే ప్రాసెస్ మొదలు పెడుతున్నారు. తాజాగా కొంతమంది హీరోల్ని పరిశీలిస్తే ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి సినిమా కోసం లాంగ్ హెయిర్లో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. హెయిర్ లుక్ ఎక్కడా లీక్ అవ్వకుండా క్యాప్ పెట్టి కవర్ చేస్తున్నాడు. నేరుగా ఫస్ట్ లుక్ పోస్టర్లోనే రివీల్ చేయాలన్నది ప్లాన్. గుంటూరు కారం రిలీజ్ అయిన దగ్గర నుంచి మహేష్ ఇదే పనిలో ఉన్నాడు. అలాగే చియాన్ విక్రమ్ తంగలాన్ డిఫరెంట్ హెయిర్ స్టైల్తో ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. అతడి పాత్రని ఎంతో రఫ్గా హైలైట్ చేస్తూ పురాతన మానవుడి గెటప్లో తీర్చిదిద్దిన వైనంలో హెయిర్ స్టైల్ కొన్ని వందల దశాబ్దాల క్రితం నాటిది. పొన్నియిన్ సెల్వన్ నుంచే విక్రమ్ హెయిర్ పెంచడం మొదలుపెట్టాడు. అప్పటి నుంచి ఆ లుక్ అలాగే కనిపిస్తుంది. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవరా కోసం భారీగానే హెయిర్ పెంచుతున్నాడు. ఇందులో ఎలాంటి విగ్గులు వాడకుండా తారక్ రింగుల జుట్టునే భారీగా పెంచి చూపించాడు. ఆ హెయిర్ స్టైల్ని తారక్ని కొత్తగా ప్రజెంట్ చేస్తుంది. ఇక యష్ కేజీఎఫ్ రిలీజ్ అయినా అదే లుక్ మెయింటైన్ చేస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళినా లాంగ్ హెయిర్లోనే కనిపిస్తున్నాడు. తాజాగా టాక్సిక్లోనూ అదే లుక్లో కనిపించనున్నాడని తెలుస్తోంది. ఇటీవల ప్రభాస్ ఫోటోలు కూడా కొన్ని నెట్టింటో వైరల్ అవుతున్నాయి. కల్కి కోసం లాంగ్ హెయిర్ పెంచాల్సి వస్తుంది. బాహుబలిలో కొంతవరకు గుబురు హెయిర్ కనిపించినా కల్కిలో హైలైట్ అయినంతగా అవ్వలేదు. అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప దగ్గర నుంచి లాంగ్ హెయిర్లోనే కనిపిస్తున్నాడు. బేసిక్గానే లాంగ్ హెయిర్ అంటే బన్నీకి ఇష్టం. ఓ స్టైల్గా మెయింటైన్ చేస్తుంటాడు. పుష్ప కోసం ప్రత్యేకంగా పెంచాల్సి రావడంతో ఇప్పుడు ఎక్కడ చూసినా అదే స్టైల్లో కనిపిస్తున్నాడు. అలాగే కాలీవుడ్ హీరో సూర్య కూడా కంగువాలో లాంగ్ హెయిర్లో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. సెవెంత్ సెన్స్ తర్వాత సూర్య లాంగ్ హెయిర్ జోలికి వెళ్ళడం లేదు. మళ్ళీ కంగువా కోసమే డిఫరెంట్గా మేకోవర్ అవ్వాల్సి వచ్చింది. ఇంకా యంగ్ హీరో నిఖిల్ కూడా స్వయంభూ కోసం భారీగానే హెయిర్ పెంచి పనిచేస్తున్నాడు. ఇది కూడా పీరియాడిక్ సినిమా కావడంతో తప్పడం లేదు. తొలి సినిమా హ్యాపీ డేస్లోనూ లాంగ్ హెయిర్లో కనిపించిన సంగతి తెలిసిందే.